అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ 7th క్లాస్‌లో సెమిస్టర్ 2కి సంబంధించి మనం చర్చించుకుంటున్నాం. పేజ్ నంబర్ 114. అట్లానే సెమ్ 2 గనక మీ దగ్గర పీడీఎఫ్ ఉండి సెమ్ 2లో గనక మీరు చూడాలనుకుంటే 42 పేజ్ అన్నమాట. మీ దగ్గర పీడీఎఫ్ కనుక ఉన్నట్లయితే, లేదు మీ దగ్గర ఫిజికల్ బుక్ ఉంటే 114. యాడ్వర్బ్ అండ్ ఇట్స్ ప్లేస్‌మెంట్. యాడ్వర్బ్ అంటే మనకు తెలుసు. ఏందంటే వెర్బ్‌కి ఊతం ఇచ్చేది. ప్లేస్‌మెంట్ అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి? అంటే ఎక్కడ ఉంచాలి? మొదట్లో ఉంచాలా? మధ్యలో ఉంచాలా? చివర్లో ఉంచాలా? దానికి సంబంధించి ఇట్స్ ప్లేస్‌మెంట్ అన్నమాట. యాడ్వర్బ్ ఇట్స్ ప్లేస్‌మెంట్. ఇక్కడ చూసుకుంటే ఐ డ్యూలీ ప్రెజెంటెడ్ ఇట్ టు మై వైఫ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కేవలం ఒక ప్లేస్‌మెంటే కాకుండా యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ యాడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ డ్యూలీ ప్రెజెంటెడ్ ఇట్ టు మై వైఫ్ అంటే ప్రెజెంటెడ్‌కి లింక్ అయి ఉంటుంది యాడ్వర్బ్. ఎందుకని? వెర్బ్‌కే లింక్ అయి ఉంటుంది. అప్పుడే అది యాడ్వర్బ్ అనేది అవుతుంది. దాన్ని ఏం చేస్తుందంటే ఒకలాంటి మాడిఫై చేస్తుంది. అంటే సపోర్ట్ చేసి ఇంకా పైకి లేపడమో లేకపోతే కిందికి దించడమో అంటే చెప్పే విధానాన్ని. ఆమె అందంగా ఉంది. అందంగా ఉండడం అనేది యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్ని కూడా సపోర్ట్ చేస్తుంది యాడ్వర్బ్ అనేది. ఒక వెర్బ్నే కాదు, యాడ్జెక్టివ్నే కాదు, యాడ్వర్బ్ని కూడా సపోర్ట్ చేస్తుంది యాడ్వర్బ్ అనేది. ఓకే, వెర్బ్నే కాదు, యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది అనమాట. ఇక ఇక్కడ చూసుకుంటే ప్రెజెంటెడ్ ఉంది కదా, డ్యూలీ అనేది మాడిఫై చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే డ్యూలీ అనేది కన్ఫర్మ్ చేస్తుంది యాక్షన్ని. ఈ ప్రెజెంట్ చేసిన యాక్షన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అందుకనే దీన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ నెగేషన్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి వర్డ్సే సర్టెన్లీ, డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా ఇచ్చా, ష్యూర్లీ, ఇండీడ్ నిజానికి ఇచ్చాను, అన్డౌటెడ్లీ దీంట్లో సందేహపడాల్సిన అవసరమే లేదు. మోస్ట్ మనం చెప్పుకున్నాం యాడ్వర్బ్స్కి ఎల్వై అనేది ఉంటుంది. మోస్ట్ ఎల్వై 90% ఎల్వై అనేది ఉంటుంది, అది గమనించండి. అయితే యాడ్వర్బ్స్ ఆఫ్ కొన్ని యాడ్వర్బ్స్లో కొన్నిట్లో ఉండదు. కొన్ని యాడ్వర్బ్స్కి అవి మనం ఏంటంటే గమనించి ఏవి రావట్లేదు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వెరీ అనేది ఏంటి? ఇట్స్ ఎ యాడ్వర్బ్. బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి అట్లాంటి వాటిని మనం గమనించుకోవాలి. అండ్ మోస్ట్ 90% మనం ఎల్వైలు అనేవి ఉంటాయి, అవి గమనించుకోండి. సింపుల్ కదా. ఇప్పుడు చూడండి యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ చూసాం. ఏంటవి యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్? మనం చూసుకుంటే సర్టెన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండీడ్, అన్డౌటెడ్లీ, ఇవన్నీ యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్. అట్లా కాకుండా యాడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ కూడా ఉన్నాయి. జనరల్గా నెగిటివ్ అనమాట ఇవన్నీ. నెవర్, నో, నాట్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ అన్నమాట. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్స్, అదే ప్లేస్మెంట్ ఆఫ్ యాడ్వర్బ్స్ కూడా. జనరల్గా అండి సింపుల్గా చెప్పుకుందాం మనం. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో ముందు మనం చూద్దాం, ఆ తర్వాత చాలా సింపుల్గా ట్రిక్స్ ఏందో తెలుసుకుందాం. చూడండి, బిగినింగ్, ఎట్ ది బిగినింగ్ యాడ్వర్బ్ అనేది బిగినింగ్ ఉండొచ్చు, స్టార్టింగ్లో అనమాట. టుమారో వీ హ్యావ్ ఏ యోగా క్లాస్, ష్యూర్లీ ఐ విల్ హెల్ప్ యూ. చూడండి ఇక్కడ మనకి ఎట్ ది బిగినింగ్ అని టుమారో ఇచ్చాడు, అంటే ఇక్కడ టుమారో యాడ్వర్బ్. అండ్ అంతే కదా, అలాంటివి మనం చూసుకోవాలన్నమాట. రేపు ఏ ఎగ్జామ్లో అండర్లైన్ చేసి ఇచ్చి ఇక్కడ ఏంటి అని అడుగుతాడు. మనకి యాజ్ ఇట్ ఈజ్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇచ్చేసాడు కాబట్టి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు డౌట్ పడాల్సిన అవసరం లేదంటే ఒకవేళ వాడు తప్పు, జనరల్ టాపిక్ చెప్పుకుందాం, వాడు తప్పు అన్నా మనం ప్రూఫ్ చూపించుకొని మన మార్క్ మనం తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకని టుమారో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఏమున్నాయి? ఏం లేదు. యోగా క్లాస్ అన్నాడు, ఎక్కడా కూడా లేదు. ఎట్ ది బిగినింగ్ పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్స్ బిగినింగ్లో ఉంది. ఇక్కడ ష్యూర్లీ ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్ టుమారో. సో అట్లాంటివి మనం గ్రాస్ప్ చేసుకుంటాం, రాసుకుంటాం. అలాంటివి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాంటివి మనకి డౌట్లు ఉన్నాయి కానీ ఎందుకయింది ఇక్కడ, హౌ, ఇట్లాంటివి మనం ఆలోచించడానికి ఒక నోట్బుక్లో రాసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇన్ ద మిడిల్, సెల్డమ్, ఆఫెన్. చూడండి ఈ సెల్డమ్ కానీ ఆఫెన్ కానీ ఇవి ఎప్పుడు కూడా మిడిల్లోనే ఉంటాయి. అంతగా మోస్ట్ రావు అనమాట, చివర్లకి రావు. సెల్డమ్, ఆఫెన్ ఈ రెండు కూడా. తర్వాత ఎట్ ది ఎండ్, హ్యాపీలీ, గ్రేస్ఫుల్. చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ, షీ డాన్స్ గ్రేస్ఫుల్లీ. సార్ ఇవన్నీ కాదు, షార్ట్ కట్లో చెప్పండి మాకంటే చాలా సింపుల్ అండి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఉంటుందండి, మెయిన్ వెర్బ్ ముందు యాడ్వర్బ్ ఉంటుందండి. సింపుల్గా చూడండి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ రావడం జరుగుతుంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్కి ముందు యాడ్వర్బ్ ఉంటుంది.
హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ గనక ఉంటే వాటి రెండిట్లో మధ్యలో యాడ్వర్బ్ ఉంటుంది. సార్ భలే చెప్పారే, ఇక్కడ చూడండి మెయిన్ వెర్బ్ ఉంది, మరి ఇక్కడ ఏంది యాడ్వర్బ్ ఉంది. మీరేమన్నారు, మెయిన్ వెర్బ్కి ముందుండాలన్నారు. కానీ ఇక్కడ మెయిన్ వెర్బ్ తర్వాత ఉంది ఏంటంటే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏదైతే ఉందో, హౌ ఎలా, చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ, హౌ డిడ్ చిల్డ్రన్ ప్లే, హౌ డిడ్ షీ డాన్స్, హౌ. ఇట్లాంటి మేనర్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏవైతే ఉంటాయో వాటికి చివర్లోనే యాడ్వర్బ్ రావడం జరుగుతుంది. మిగతా మొత్తానికి 90% వర్తించే రూల్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఉండాలి. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఈజ్ తర్వాత వెరీ అంటే యాడ్వర్బ్ ఉంది. అలానే మెయిన్ వెర్బ్కి ముందు యాడ్వర్బ్ ఉండాలి. ఎలా చూడండి, ఇక్కడ మేక్స్ అనేది మెయిన్ వెర్బ్, దానికి ముందు ఏముంది యాడ్వర్బ్ ఉంది. గో అనేది మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బులు లేవు. గోకి ముందు ఆఫెన్ అనే యాడ్వర్బ్ అనేది ఉంది. కాబట్టి మనం సింపుల్గా ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఉంటుందండి. మెయిన్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్కి ముందు యాడ్వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఉంటే మధ్యలో యాడ్వర్బ్ ఉంటుంది. అంటే ఏం లేదు, హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ రావాలి, మెయిన్ వెర్బ్కి ముందు యాడ్వర్బ్ రావాలి, కానీ ఆ మధ్యలో ఉంటుంది రెండు. అసలు ఈ ఒక్కటి కనుక మనం గుర్తుపెట్టేసుకుంటే పని అయిపోతుంది. అయితే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కానివ్వండి, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ అని చెప్పడం, యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ తెలిపే అన్ని కూడా చివర్లో అనేవి ఉంటాయి. మనం ఇక కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, రాధి నెవర్ కెన్ వాక్ ఫాస్ట్ ఇట్లా ఇచ్చాడు. కానీ మన రూల్ ఏంటి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఉండాలి. నెవర్ యాడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. ఇది చూడండి మెయిన్ వెర్బా, ఇది చూడండి హెల్పింగ్ వెర్బా, మధ్యలో ఉంది యాడ్వర్బ్. ఓకేనా? తర్వాత చూడండి, దే విల్ విజిట్ జూ సర్టెన్లీ, ఇది యాడ్వర్బ్ అని కన్ఫామ్ కదా, మనకి కన్ఫామ్ కదా. ఎక్కడ ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ కి మెయిన్ వెర్బ్ కి మధ్యలో. సింపుల్, హెల్పింగ్ వెర్బ్ కి మెయిన్ వెర్బ్ కి మధ్యలో అనుకుంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తుంది, మెయిన్ వెర్బ్ కి ముందు వస్తుంది. ఓకే, సింపుల్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్. తర్వాత వి గో ఆన్ ఏ పిక్నిక్ యూజువల్లీ. చూడండి, యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే మెయిన్ వెర్బ్ కి ముందు ఉండాలి యూజువల్లీ అని. యాడ్వర్బ్ ని ఎక్కడ ప్లేస్ చేయాలి, మెయిన్ వెర్బ్ కి ముందు ప్లేస్ చేయాలి, హెల్పింగ్ వెర్బ్ కి తర్వాత ప్లేస్ చేయాలి. అందుకని యూజువల్లీ తెచ్చేసి ఇక్కడ పెట్టేశాం. యు బేక్డ్ వెల్ ద కేక్. సార్ మెయిన్ వెర్బ్ కి ఎలా ఉండాలి, ముందు ఉండాలి. యు వెల్ బేక్డ్ ద కేక్ అని ఉండాలి. కాదు, ఇక్కడ మీరు హౌతో క్వశ్చన్ వేయగలరు కదా. హౌ డిడ్ యూ బేక్ ద కేక్, ఐ బేక్డ్ ద కేక్ వెల్ అనే ఆన్సర్ వస్తుంది, అంతే కదా. యు బేక్డ్ ద కేక్ వెల్ అంటే ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సార్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని ఎలా తెలుస్తుంది, హౌతో క్వశ్చన్ వేయగలను. హౌ డిడ్ యూ బేక్ ద కేక్, నువ్వు ఎలా కేక్ని తయారు చేసావు, నేను చాలా బాగా చేశాను. అది చివర్లో వస్తుంది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది. తర్వాత యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ అబ్సల్యూట్లీ అని చివర్లో ఇచ్చాడు. హౌతో క్వశ్చన్ వేయగలమా, హౌతో క్వశ్చన్ వేయగలిగితే వస్తుందా, హౌ ఆర్ యువర్ డెసిషన్స్ కరెక్ట్ అంటే మై డెసిషన్స్ ఆర్ కరెక్ట్ అని వస్తుంది, అంతేగాని అబ్సల్యూట్లీ అని రాదు. కాబట్టి యువర్ డెసిషన్స్ ఆర్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇది వచ్చేసి కరెక్ట్ ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి అబ్సల్యూట్లీ యాడ్వర్బ్. ఎలా తెలుస్తుంది, ఎల్వై ఉంది కదా, ఎల్వై ఉంది కదా, అలా తెలుస్తుంది. ఓకే, గెట్ క్విక్లీ మై బ్యాగ్. సార్ మెయిన్ వెర్బ్కి ముందు ఉండాలి, అంతే కదా మనం చెప్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ వెర్బ్కి ముందుంటే స్టార్టింగే సబ్జెక్ట్ లేకుండా అనేది క్విక్లీ గెట్ మై బ్యాగ్ అనేది అలా రాదు. జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్స్కి ఈ విధంగానే వస్తుంది. అయినా హౌతో క్వశ్చన్ వేయగలం, దీన్ని వేయగలం. గెట్ మై బ్యాగ్ క్విక్లీ, హౌ డు యూ గెట్ మై బ్యాగ్, ఐ గెట్ యువర్ బ్యాగ్ క్విక్లీ అనే సమాధానం వస్తుంది. అయినప్పటికీ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం జాగ్రత్తగా గమనించాం, గో స్లోలీ, స్లీప్ వెల్, ఇట్లా ఏంటంటే మెయిన్ వెర్బ్ తర్వాతే వస్తుంది. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్కి మెయిన్ సబ్జెక్ట్ లోపిస్తుంది కదా, వాటికి మనం చూసుకుంటే క్లోజ్ ద డోర్ స్లోలీ, ఈ విధంగా చివర్లోనే వస్తుంది. ఏది ఇంపరేటివ్స్కి.
అంటే ఆర్డర్ ఇవ్వడం వీటికి. కాబట్టి ఇలాంటివి మనం గమనించుకోవాలి. సింపుల్, మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనకి ఒక్క యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ మినహాయించి మిగతా వాటన్నిటికీ వర్తించే రూల్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్కి తర్వాత మెయిన్ వెర్బ్కి ముందు. షీ వాజ్ ప్రైజ్డ్ వెల్ బై ఆల్. సార్ ఇక్కడ హౌ వాజ్ షీ ప్రైజ్డ్ అన్నప్పుడు షీ వాజ్ ప్రైజ్డ్ వెల్ బై ఆల్, వెల్ అని ఎందుకు రాకూడదు? చివరిలోనే రావాలి కదా, మీరు చెప్పిన దాని ప్రకారం యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కదా, చివరిలో రావాలి కదా. అంటే ఇక్కడ యాక్చువల్గా బై ఆల్ అనేది అదర్ వర్డ్, అది ఒక తోక లాంటిది. బై ఆల్ వెల్ అంటే ఇట్స్ గ్రామటికల్లీ నాట్ కరెక్ట్. అందుకని షీ వాజ్ ప్రైజ్డ్ వెల్ చివరే వచ్చింది, కానీ తోకని తర్వాత అంటించడం జరిగింది. తోక తర్వాత అంటించామనుకోండి అండ్ డిఫరెన్స్ వస్తుంది. అందుకని మనం తోకని చివరిలో అతికిచ్చాం, దానికన్నా ముందే వెల్ అనేది రావడం జరిగింది. మీరు ఎక్కడైనా చూసినా వెల్ అనేది మోస్ట్ ఏంటంటే వీటి కిందికే వస్తుంది. దేని కిందికి? హౌ, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కిందికే వస్తుంది. కాబట్టి అది గమనించండి, చివరిలో ఉంటుంది అనేసి ఒక ఐడియా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వి స్పీక్ ట్రూత్ ఆల్వేస్, ఇది చెప్పుకున్నాం కదా. స్పీక్ మెయిన్ వెర్బ్, మెయిన్ వెర్బ్కి ముందు వి ఆల్వేస్ స్పీక్ ట్రూత్. ద బాయ్ హార్ష్లీ టాక్ టు హిస్ ఫ్రెండ్, ఇక్కడ చూడండి మెయిన్ వెర్బ్కి ముందే ఉంచాడు, కానీ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనమాట. హౌ డిడ్ ద బాయ్ టాక్ టు హిస్ ఫ్రెండ్? హీ టాక్ టు హిస్ ఫ్రెండ్ హార్ష్లీ, adverb of manner. How? He talks often to me, he often talks to me. అంటే మెయిన్ వెర్బ్కి ముందు ఎప్పుడు కూడా ఆఫెన్, సెల్డమ్ ఈ రెండు ఎప్పుడు కూడా మనకి మెయిన్ వెర్బ్కి ముందే వస్తాయి. సార్ ఎలా తెలుస్తుంది? మీకు ఎలా తెలిసింది? ఒకటి, మనం ఎక్కువగా చదువుతూ ఉంటే ఎట్లా అవి ఉంటున్నాయనే సంగతి ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో ఎల్వై, ఎలా మీరు చూసుకుంటే చాలా వాటికి ఎల్వై ఉన్నాయి, కాబట్టి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే ఇప్పుడు లవ్లీ అని ఉంటుంది, ఎల్వై ఉన్నప్పటికీ కూడా ఇట్స్ నాట్ యాడ్వర్బ్, ఇట్స్ యాడ్జెక్టివ్. ఇట్స్ ఎ లవ్లీ పిక్చర్, యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఇట్లాంటి ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకుంటాం. ఒకసారి దెబ్బ తగులుతుంది, ఒకసారి తప్పుగా ఇదవుతాం, అప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాం. లుక్, సీ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుందని నాకు తెలియదు, కాకపోతే చదివా. ఓ లుక్ ఎట్ ద మూన్, ఓ లుక్ ఎట్ ద మూన్, షీ షైనింగ్ అప్ దేర్. లుక్, సీ, ఈ వచ్చినప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకున్నాం అనమాట. ఆఫెన్ కానీ సెల్డమ్ కానీ ఎప్పుడు కూడా మెయిన్ వెర్బ్కి ముందు వస్తాయి. కాబట్టి టోటల్గా ఈ వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటంటే, యాక్చువల్గా నేను టైప్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది బాగా. దీనికి ఇంకా 10 చెప్పాలంటే అనవసరంగా టైం అవుతుందని మామూలుగా ముందే టైప్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకున్న విషయాలు ఏంటంటే, యాడ్వర్బ్ అనేది వెర్బ్కి ఊతమిస్తుంది. ఒక వెర్బ్కే కాదు, వెర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ వీటన్నిటిని కూడా మాడిఫై చేస్తుంది. ఇదొకటి. తర్వాత ఇది ఎక్కడ ప్లేస్ చేయాలి? ముందు ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, చివర కూడా ఉండొచ్చు. అయితే ముందు ఎప్పుడు పెట్టాలి, మధ్యలో ఎప్పుడు పెట్టాలి, చివర ఎప్పుడు పెట్టాలి అనేది కాకపోయినా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తుంది, మెయిన్ వెర్బ్కి ముందు వస్తుంది. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఈజీగా మనం హెల్పింగ్ వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ అని కనుక గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మరి ఈ కాకుండా మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వేటికి ఉన్నాయి? యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, వీటికి ఉన్నాయి. ఇవి ఎలా తెలుస్తాయి? హౌతో గనక మనం ప్రశ్న వేస్తే యాడ్వర్బ్ అనేది మనకి తెలుసు, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది తెలిసిపోతుంది హౌతో ప్రశ్న. ముఖ్యంగా వెల్ అనేది మనం చూసిన ఎగ్జాంపుల్స్లో వచ్చింది. ఆ వెల్లో కూడా ఒక చిన్న మాడిఫికేషన్ ఉంది, తోక లాంటి వాటిని బయాలను చూసారా, ఇట్లాంటివి. యాక్చువల్గా ఇది మీరు గమనిస్తే ప్యాసివ్ వాయిస్లో ఉంది, కాబట్టి ఇది బై ఆల్ అనేది అండ్ ఒక తోక. షీ వాజ్ ప్రైజ్డ్ వెల్, బై ఆల్కి ప్రాముఖ్యత ఉండదు, కానీ తోక కాబట్టి అతికించాం. కాబట్టి ఇట్లాంటివి మనం గమనించుకోవాలి. ఎల్వై మోస్ట్, ఎల్వై అంటే యాడ్వర్బ్ అని తెలుసుకున్నాం, కానీ లేకుండా కూడా ఉంటాయి, వాటిని మనం రాసుకుంటాం. ఎలాంటివి? ఆఫెన్ కానివ్వండి, సెల్డమ్ కానివ్వండి, వెల్ కానివ్వండి. లవ్లీ అని ఉంటుంది, లవ్లీ ఈజ్ యాడ్జెక్టివ్ నాట్ యాడ్వర్బ్. ఎల్వై ఉన్నంత మాత్రాన
అంటే 90% యాడ్వర్బ్స్కి ఎల్వై ఉంటాయి కానీ ఎల్వై ఉన్న వాటన్ని కూడా ఏం కాదు యాడ్వర్బ్స్ కావన్నమాట. అయితే 90% మాత్రం యాడ్వర్బ్స్ ఛాన్సెస్ ఉంటాయి. అంత మాత్రాన ఎల్వై లేకపోతే యాడ్వర్బ్ కాదని చెప్పలేం. ఎందుకని సెల్డము, ఆఫెను, వెల్ ఇవన్నీ. అట్లానే లవ్లీ అనేది యాడ్జెక్టివ్. కొన్ని ఇలాంటివి రాసుకొని మనం ఏంటంటే 1కి 4 సార్లు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈజీగా మనం నేర్చుకుంటా ఉంటాం.